ఒక్కసారి కొమ్మూరి గోల్డ్ కి కాల్ చేయండి. తాకట్లో ఉన్న మీ బంగారాన్ని విడిపించి మార్కెట్ ప్రైస్ కి వాళ్ళు కొనుక్కుని మిగతా డబ్బులు మీకు ఇచ్చేస్తారు. హాయ్, వెల్కమ్ టు మనం టీవీ. మన టీవీ మన కోసం 2024 అసెంబ్లీ ఎన్నికల షాక్ నుంచి వైసీపీ రాష్ట్ర వ్యాప్తంగా కోలుకుంది. ప్రభుత్వ విధానాలపై పోరాటాన్ని ఉధృతం చేస్తుంది రోజు రోజుకి. కానీ ఉమ్మడి చిత్తూరు జిల్లా పార్టీలో మాత్రం ఒకప్పటి ఉత్సాహం, నాటి పెత్తనాలు కనిపించడం లేదన్న అభిప్రాయం ఇప్పుడు చాలామందిలో బలపడుతుంది. మరీ ముఖ్యంగా పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి కుటుంబం ఇప్పుడు పూర్తిగా మౌనం పాటించడం హాట్ టాపిక్గా మారింది. మొన్నటి ఎన్నికల్లో జిల్లా వైసీపీ నేతలంతా ఓడిపోయినా పెద్దిరెడ్డి కుటుంబం మాత్రం గెలిచింది. కానీ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక ఈ ఫ్యామిలీ మీద గట్టిగా కన్నేయడంతో సీన్ రివర్స్ అయింది. వరుస కేసులు, దర్యాప్తు సంస్థల నిఘాతో పూర్తిగా డిఫెన్స్లో పడ్డారన్న మాట వినిపిస్తుంది చిత్తూరు జిల్లాలో. 2019, 2024 మధ్య కాలంలో జరిగిన అనేక వ్యవహారాలకు సంబంధించి వివాదాల్లో ఇరుక్కున్నారు మాజీ మంత్రి. భూ ఆక్రమణలు, మదనపల్లి సబ్ కలెక్టర్ కార్యాలయం ఫైల్స్ రూమ్లో మంటలు రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం క్రియేట్ చేశాయి. ముఖ్యమైన ఫైళ్లు తగలబట్టడం వెనుక కుట్రకోణం ఉందని పోలీసులు నిర్ధారించడంతో అన్ని వేళ్లు పెద్దిరెడ్డి, ఆయన కుటుంబ సభ్యుల వైపే చూయించాయి. దీంతో కేసు నమోదు తర్వాత మాజీ మంత్రి ముఖ్య అనుచరుడు మాధవరెడ్డి, వ్యక్తిగత కార్యదర్శి తుకారాం సహా చాలామంది అరెస్ట్ అయ్యారు. ఆ కేసు బుక్ అయి ఏడాదిన్నర దాటినా ఏమీ జరగలేదని స్థానిక కూటమి క్యాడర్ నిట్టూరుస్తున్నా ప్రభుత్వ పరంగా చాప కింద నీరులా జరగాల్సింది జరిగిపోతున్నట్టు తెలుస్తోంది. ఇక పెద్దిరెడ్డి భార్య స్వర్ణలతో పాటు బినామీల పేరు మీద జరిగిన డీకే భూముల అక్రమ రిజిస్ట్రేషన్ల రద్దు చేస్తూ అన్నమయ్య జిల్లా కలెక్టర్ ఆ మధ్య ఉత్తర్వులు ఇచ్చారు. అలాగే తిరుపతిలో పెద్దిరెడ్డి నివాసం ఉంటున్న ప్రాంతం బొగ్గమఠం భూములపై విచారణ తుదశ చేరింది. ఇలా అన్ని వైపుల నుంచి పెరిగిన ఒత్తిళ్లతో పెద్దిరెడ్డి ఉక్కిరిబిక్కిరి అవుతున్నారని, అందుకే ఎక్కడా రియాక్ట్ అవడం లేదన్నది ఇంటర్నల్ టాక్. ఒకప్పుడు జిల్లాలో తాము గీసిందే గీత అన్నట్టుగా సాగిన వ్యవహారాలన్నీ ఇప్పుడు రివర్స్ కొడుతున్నాయని చెప్పుకుంటున్నారు. దీనికి తోడు అక్రమ ఇసుక, మైనింగ్ కేసులు కూడా పెద్దిరెడ్డి కుటుంబాన్ని గట్టిగా వెంటాడుతున్నాయి. తాజాగా ఇసుక వ్యవహారాలపై ఈడీ రైడ్స్ జరగడం చిత్తూరు జిల్లా రాజకీయాల్లో కాకరేపింది. ఇక పొంగునూరు నియోజకవర్గ పరిధిలోని పులిచెర్ల మండలంలో అటవీ భూములను ఆక్రమించి ఫామ్ హౌస్ నిర్మించారంటూ అటవీ అధికారులు యాక్షన్ తీసుకున్నారు. రామచంద్రారెడ్డితో పాటు ఆయన కుమారుడు రాజంపేట ఎంపీ మిథున్ రెడ్డి, సోదరుడు తంబళ్లపల్లి ఎమ్మెల్యే ద్వారకానాథ్ రెడ్డి, ఆయన భార్య ఇందిరపై అటవీ శాఖ కేసులు నమోదు చేసింది. కేసులు నమోదు చేయడమే కాకుండా ఆ భూములను కూడా తిరిగి స్వాధీనం చేసుకుంది. ఇలా అన్ని వైపుల నుంచి లీగల్గా ఇతరితర ప్రెజర్ పెరుగుతుండడంతో పెద్ద ఆయన బయటకు రావడం లేదన్న గుసగుసలు వినిపిస్తున్నాయి జిల్లాలో. తాజాగా సొంత సంస్థ పిఎల్ఆర్ ఇన్ఫ్రా పనులపై విజిలెన్స్ దర్యాప్తు స్టార్ట్ అయింది. ఏపీఆర్పీ కింద దాదాపుగా 490 కోట్ల రూపాయలు రహదారి పనులకు సంబంధించి దర్యాప్తు మొదలుపెట్టిన అధికారులు అసలు పనులు చేయకుండానే బిల్లులు తీసుకున్నారన్న ఆరోపణల మీద ఫోకస్ చేశారు. ఇందులో భాగంగా పూర్తయిన 350 పనులపై క్షేత్రస్థాయి పరిశీలన జరుగుతుంది. మరోవైపు లిక్కర్ కేసులో స్పెషల్ ఇన్వెస్టిగేషన్ టీం అధికారులు పెద్దిరెడ్డి, మిథున్ రెడ్డిని అరెస్ట్ చేయడంతో దాదాపుగా 70 రోజులు పైగా రాజమండ్రి జైల్లో ఉన్నారు. ఆయన బెయిల్పై బయటకు వచ్చాక మళ్ళీ పాత రోజుల్లా యాక్టివ్గా లేకపోవడంపై క్యాడర్లో ఆందోళన వ్యక్తమవుతోంది. అదంతా ఒక ఎత్తు అయితే, ఎంత కేసులుంటే మాత్రం అంత పెద్ద నాయకులు భయపడతారా? వాళ్ళ మౌనానికి అదే కారణమా, లేక అంతకు మించిన రీజన్స్ వేరే కూడా ఉన్నాయా అన్న సందేహాలు సైతం ఒక వర్గంలో ఉన్నాయి. రేపు స్థానిక సంస్థల ఎన్నికల నాటికి వీళ్ళు గనక మౌనం వేడుకుంటే పార్టీ పరిస్థితి తేడాగా ఉంటుందని జిల్లాలో ఇక నోరెత్తలేమంటూ కొంతమంది వైసీపీ సీనియర్స్ బహిరంగానే కామెంట్ చేస్తున్నారు. లోకల్ బాడీస్లో ఏకగ్రీవాలు ఉండకూడదు, సత్తా చాటాలని పార్టీ అధినేత జగన్ ఇప్పటికీ చేసిన ప్రకటన ఇక్కడి లీడర్స్ని మరింత టెన్షన్ పెడుతోంది. తండ్రి కొడుకులు తిరిగి యాక్టివ్ అవుతారా లేదా ఆసక్తిగా గమనిస్తున్నాయి జిల్లా వైసీపీ నేతలు, కార్యకర్తలు, అభిమానులు. మరి మీరేమనుకుంటున్నారు? పెద్దిరెడ్డి మౌనం వెనుక వ్యూహమా, స్ట్రాటజీనా? కామెంట్ చేయండి.